ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. మీరు మీ పవన్ బెస్వాడ. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకురావు గారు ఉన్నారు. సార్ మాట్లాడారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. విఎస్ఆర్ కౌంటర్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి ఈరోజు విజయసాయి రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. తాను చంద్రబాబుకి అమ్ముడుపోయిన వ్యక్తి, లొంగిపోయిన వ్యక్తి అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దానికి కౌంటర్ ఇచ్చారు. నేను ఎవరు ప్రలోభాలకు కానీ డబ్బుకు కానీ లొంగనటువంటి వ్యక్తిని. నా రాజకీయ జీవితం, నా ప్రవర్తన ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ప్రవర్తన మారింది అని చెప్పేసి జగన్ను సూటిగా అనడం జరిగింది. అవసరమైతే భవిష్యత్తులో ఇంకా నిజాలు బయట పెట్టచ్చేమో అని కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలి వ్యాఖ్యలు? విజయసాయి రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తాత, అలాగే రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి ఆయన అన్ని విషయాలు అంటే ఆర్థిక సంబంధించినటువంటి ఆడిటర్గా అతను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. అలాగే ఈయనతో పాటు 2012లో వీళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 2012లో ఇతను పార్టీ పెట్టినప్పటి నుంచి వెనకాల అన్ని దగ్గర నుండి చూసుకున్నటువంటి వ్యక్తి. ఇతనితో పాటు 16 నెలలు కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి. అన్ని విధాల ఇతనికి అన్ని విషయాల్లోనూ 2వ స్థానంలో ఉండి పార్టీ నడిపించినటువంటి వ్యక్తి. 2019 నవంబర్ వరకు అన్నీ నా చేతుల మీదుగానే జరిగినాయి, నేనే సింగిల్ హ్యాండిల్ తోటి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చానని చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి. మామూలుగా జనాలందరికి కూడా నెంబర్ 2 ఎవరంటే విజయసాయి రెడ్డి గురించి చెప్పుకునేవాళ్ళు. సరే, కాలక్రమేణా బాలాజీ గోవిందప్ప ఆయన పెత్తనం మొదలైన తర్వాత, రాజకేశ్ రెడ్డి ఇతను పెత్తనం మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడనేది విజయసాయి రెడ్డి యొక్క అభియోగం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడు, అమ్ముడు పోయాడు, నాకు వెన్నుపోటు పొడిచాడు, నమ్మక ద్రోహి అన్నట్టు విజయసాయి రెడ్డి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అసలు మద్యం కుంభకోణం అనేది లేదు. అంతకుముందు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది. ప్రభుత్వమే మద్యం అమ్మిన తర్వాత అసలు కుంభకోణానికి సంబంధం ఏముంది? ఇందుట్లో మిథున్ రెడ్డి పేరు చెబుతున్నారు, లేకపోతే అధికారుల పేరు చెబుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏముంది? ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధం ఏముంది? ఇవన్నీ చెబుతున్నాడు. కానీ విజయసాయి రెడ్డికి సంబంధం లేదని చెప్పట్లేదు. లేదు, మీరు విచారణ జరుపుకోండి, ఏది లేదు కదా అని చెప్పి చెప్పట్లేదు. అంటే ఇక్కడ అతను బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన మీద లేకుండా నెపం వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళెవరికి సంబంధం లేదు, కావాలని చెప్పని రాజకీయ కక్షతోటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నాడు అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ విజయసాయి రెడ్డి ఏంటంటే, విజయసాయి రెడ్డి నిన్ను మాట్లాడిన తర్వాత విజయసాయి రెడ్డి, నేను నమ్మకంగా ఉన్నాను మీ దగ్గర, నేను ఎప్పుడూ దేవుడిని ఏ విధంగా చూశాను, నిన్ను కూడా అట్లానే చూశాను, కాబట్టి వేరే ఉద్దేశంతో నేను ఎప్పుడూ లేను, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే మారిపోయారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఎదురుగా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఆ రోజు విచారణకు పిలిచినప్పుడు అతని గురించి ఇప్పుడు సగం బట్టలే ఇప్పారు, కర్త క్రియ కర్మ అంతా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిదే అని చెప్పని ఆ రోజు చెప్పాడు. మరి ఈరోజు ఏమంటున్నాడు, ఇంకా నేను చెప్పాల్సినవి ఉన్నాయి చెప్తాను అంటున్నాడు. అంటే అతను కూడా ఏమనుకున్నాడు అంటే, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని ప్రయత్నం చేశానో, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా తన మీదే నెప వేసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెబుతాడు అని చెప్పని నేను భావించాడు. కాకపోతే ఇక్కడ ఎదురు తిరిగింది వ్యవహారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళింది. మొన్నటిదాకా వీళ్ళ పేర్ల వరకే బయటకు వస్తుంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి బయటకు వచ్చాడు, ఆ సత్యప్రసాద్ అనే అతను బయటకు వచ్చాడు, అనుష అనే పేరు బయటకు వచ్చింది, ఇప్పుడు వచ్చేదానికి ఏమో ధనుంజయ రెడ్డి పేరు బయటకు వచ్చింది, మరి వైఎస్టీ కృష్ణమోహన్ పేరు బయటకు వచ్చేసింది, అట్లాగే బాలాజీ గోవిందప్ప, కొత్తగా మళ్ళీ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, అట్లాగే హనుమంతప్ప రెడ్డి,
ఈ పేర్లు కూడా బయటకు వస్తానే ఉన్నాయి. ఇక మిగిలిన ఇంకెంత ఉన్నాయో చూడాలి. అంటే కుంభకోణం జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు బుకాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 100 రూపాయలది 200 రూపాయలకు నువ్వు అమ్మావు అంటే అదే మద్యాన్ని 100 రూపాయలు అదనంగా పెట్టి అమ్మావు అంటే దాని ఆదాయం మీరే అమ్మి ప్రభుత్వం తర్వాత అమ్మిన తర్వాత ప్రతి రూపాయి ప్రభుత్వానికి కదా రావాల్సింది. మరి ఆ 100 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? ఆదాయం ఎందుకు పెరగలేదు? నువ్వు అదనంగా అమ్మావు కదా, ఆదాయం ఎందుకు పెరగలేదు? ఎక్కడికి వెళ్ళింది? అది అమ్మిందంతో తెలియదు, ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు సంబంధించినటువంటి మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి 67% మీరే తయారు చేసేటట్టు మీరు ప్రణాళిక రచించుకున్నారు. ఆ మద్యాన్ని మాత్రమే అమ్మటానికి మీరు పెట్టారు. ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల రకరకాల మద్యం ఉంది. ఆ మద్యానికి సంబంధించిన ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో లేదు? ఆంధ్ర రాష్ట్రంలో అంత నాణ్యమైన మద్యం ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా. దీంట్లో కుంభకోణం జరిగింది మీకు సంబంధించింది అని చెప్పని అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు చూపించేటప్పుడు ఏ విధంగా ఎంత పారదర్శకంగా ఉంటుంది? ప్రతిదీ వాళ్ళు మొత్తం అంటే యాక్టింగ్ అనుగుణంగానే చేస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు ఇంత మద్యం అమ్మకాలు జరిగితే నగదు రూపేణా జరిగినాయి తప్ప నగదు రహితంగా ఎందుకు జరగలేదు? దీంట్లోనే మీరు కుంభకోణం చేశారని అర్థమైపోతా ఉంది కదా. రెండోది, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని మీరు ఎన్నికల్లో ప్రకటించిన తర్వాత ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా దొరికిపోయింది. ఎక్కడంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించిన తర్వాత మీరు మద్యం తయారీదారులకి 100 కోట్ల రూపాయలు రుణం ఎందుకు ఇప్పించారు? మీ ఎన్నికల హామీలో మద్యపాన నిషేధం ఉంది కదా, మరి మద్యం తయారీదారులకి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇప్పించారు? అంటే ఆ రోజు అందరూ కలిసి ఉన్నారు, అందరి పర్యవేక్షణలోనే జరిగినాయి ఇవన్నీ. అంతిమంగా లబ్ధిదారులు ఎవరు? 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఏ వ్యాపారం చేయాలన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అయితే ఎక్కడ జరగలేదు కదా. అంతిమ లబ్ధిదారుడు అతనే కదా. 100 రూపాయల లాభం వస్తే 90 రూపాయలు అతని దగ్గరికి వెళ్లాల్సిందే కదా. మిగిలిన వాళ్ళందరూ 10 రూపాయలే కదా పంచుకునేది. కాబట్టి ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నాడు. దానికి ప్రతిగా ఈరోజు విజయసాయి రెడ్డి చక్కగా వివరంగా ఎక్కడ కీలేరికి వాత పెడతాను అన్న విధంగా, నాకు భయం లేదు, ఇంకోటి చూసి నేను భయపడను, నేను అమ్ముడు బాలేదు, నేను నమ్మక ద్రోహిని కాదు, నేను మారలేదు, నేను అట్లానే ఉన్నాను, అప్పటికి ఇప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వే మారావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు అయితే సిట్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చినప్పుడు జగన్ అంటే నాకు ఇప్పటికీ అభిమానమే, కానీ కొంతమంది పేర్లే వెల్లడించడం జరిగింది. అటు జగన్ నుంచి కానీ ఇటు విజయసాయి రెడ్డి నుంచి కానీ వ్యక్తిగత విమర్శలు అయితే రాలేదు. కానీ ఇప్పుడు అది మారింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి పేరును ప్రస్తావించడం, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి లొంగిపోయాడని చెప్పడం క్లియర్ అయిపోయింది. విజయసాయి రెడ్డి కూడా అదే కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకోవడం, నువ్వే మారిపోయావని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాక ఈయన కూడా సెల్ఫ్ గా అంటే ఒకరినొకరు ఇద్దరు టార్గెట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి చేసిన ఒక కామెంట్ ఇందాక మీరు చెప్పినట్టు, భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సి వస్తే చెప్తానేమో అంటే అందులో ఆ చెప్పే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు తీసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మామూలుగా అతనికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంకా మనకు తెలియని పేర్లు, జగన్మోహన్ రెడ్డి పేర్లు ఇంకా కొంతమంది వేరే వ్యక్తులు ఉన్నారేమో, వాళ్ళ పేర్లు కూడా బయటికి తీయొచ్చు విజయసాయి రెడ్డి. అందుట్లో సందేహం ఏం లేదు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత అతను వెనకడుగు వేయడు, తన దాకా వచ్చిన తర్వాత ఎవరైనా తెగిస్తారు. ఇప్పుడు పరిస్థితి అది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నాడు, కావాలని లొంగిపోయాడు అతను అన్న తర్వాత అతను వేరే పార్టీ చేరలేదు, మళ్ళీ అదే తీసుకోలేదు కదా. తీసుకున్నట్టయితే మనం కూడా అదే భావించుకోవాల్సి వచ్చేది. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో కూడా ఏమైనా సంచలన విషయాలు బయట పెట్టే అవకాశం ఉందా అనేది చూడాలి. థ్యాంక్ యూ.